ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీతో మాట్లాడుచు ఉన్నారు. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని చెప్తూ ఉన్నారు. నీవేమనుకుంటున్నావు? నీ జీవితంలో తల లేదు, తోక లేదు, అధోపాతాళానికి తొక్కివేయబడ్డాను, నా బ్రతుకు చాలా అసహ్యకరముగా ఉంది, ఈ సమాజములో నేనొక పనికిరాని వానిగా జీవిస్తూ ఉన్నాను, నా జీవితానికి ఒక అర్థము లేదు, నా జీవితంలో ఆనందము లేదు, నా జీవితానికి ఒక నిర్ణయము లేదు అని దుఃఖిస్తూ ఉన్నావు నేస్తమా. ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు అంటే నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని గురించి నీకు ఆలోచన లేనే లేదు. దేవునిని నమ్ముకున్నాను, దేవునిని ప్రార్థన చేస్తున్నాను అని అనుకుంటున్నావు కానీ ఏమి నమ్మావు, ఏమి ప్రార్థన చేస్తున్నావు? అసలు ఏమిటి నీ ఆలోచన? నీ దేవాది దేవుడి దినాన్ని నీతో మాట్లాడుచు ఉన్నారు సూటిగా. నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడట. నిన్ను పైవాడిగా ఉంచుతాడట కానీ క్రిందివానిగా ఉంచరట. అయితే నీవు చేయాల్సిన పని ఏమిటి? నీవేమి చేస్తున్నావంటే దుఃఖించడము, చింతించడము, ఏడవడము, కన్నీరు కార్చడము, ఇతరులను పోల్చుకొని నీ బ్రతుకును గూర్చి నీవు చింతిస్తూ ఉండడమే నీ బ్రతుకుకి సరిపోతోంది. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. నీవు చేయాల్సిన పని ఏమిటి? నీ దేవుని యొక్క ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని మాత్రమే నీవు పూజించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. తప్ప ఇక నీవు ఎవరిని ఆరాధించకూడదు, పూజించకూడదు, కొనియాడకూడదు. అట్లా గనక నీవు చేసినట్లయితే నీ దేవుడు నిన్ను తలగా నియమిస్తాను, తోకగా నియమించరు. నీవు చేయాల్సిన పనిని చేయకుండా నీకు అక్కరలేని పనిని చేస్తూ నీ జీవితమును నీవు వృధా చేసుకుంటున్నావు నేస్తమా. కష్టపడి పని చేయుట, దేవుని సంకల్పములో నిలువబడి జీవించుట, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారము జీవించుట. ఏమిటి ఆయన ఆజ్ఞలు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ల అందే కానీ నీవు ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు, ఆరాధించకూడదు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవుని మాత్రమే నీవు ఆరాధించాలి. ఇదిగా నీవు చేయాల్సిన పని. ఆ పని చెయ్యి. నీ దేవుడు నిన్ను తలగా నియమిస్తారు. నీవు పని చేస్తున్న స్థలములలో, నీవు ఉద్యోగము చేస్తున్న ఆఫీసులో, లేక నీవు ఎక్కడైతే నిలువబడి ఉన్నావో, ఎక్కడైతే బ్రతుకుతున్నావో, ఎక్కడైతే జీవిస్తూ ఉన్నావో ఆయా స్థలములలో మహోన్నతుడైన దేవాది దేవుడు నిన్ను తలగా నియమిస్తారు. యహమందును పరమందును కూడా ఉన్నతమైన స్థానమందు నిన్ను నింపి జీవింపచేస్తారు. ప్రియమైన నేస్తమా, దేవునిపై ఆధారపడు, దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని ఆజ్ఞానుసారముగా నీ వలన నీ పొరుగువానికి ఏ విధమైన కీడు హాని జరగకుండా నీవు బ్రతుకు. నీ బ్రతుకును దేవుడు ఎంతో ఆశీర్వాదకరముగా మార్చేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకో. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలోనూ కుటుంబంలోనూ ఉన్న ప్రతి విధమైన చింతలు తొలగించండి, వేదనలు దూరపరచండి. నాయన, ఆరోగ్యమునివ్వండి తండ్రి. మీ శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి దేవా. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపి
నడిపించమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.